ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరొక ఆదివారపు దినాన్ని మనం ఈ విధంగా ఆన్లైన్లో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మహా కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, ఈ సమయంలో మనం ప్రార్థన ప్రారంభించుకుందాం. ఇది మనకి ఆదివారపు ఆరాధన ఆ క్రమాన్ని ఇంతకు ముందు ఎలాగైతే మనం ఆన్లైన్లో చేశామో అలాగే మనం ఈ ఆన్లైన్లో కూడా ఆరాధన క్రమాన్ని మనం చేద్దాం. ఈ సమయంలో ఒక్క నిమిషం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సమయంలో మనం ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తుతులు నాయన. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మాకు మరొక ఆదివారపు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన, మీ నామాన్ని ఇదిగో తండ్రి యొక్క ఆరాధనలో ప్రభా నాయన మహింపరచాలని ఆశపడుతుంటున్నాం. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. వాక్యాన్ని మీరు మాకు ఏమైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో మాకు వాక్యాన్ని దయచేసి నాయన మా ఆత్మలకు మేలుకరమైన రీతిగా ప్రభా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి 62వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. అందరూ దయచేసి వాక్యాన్ని తెరిచి ఉంచండి. అందరూ ప్రార్థన పూర్వకంగా కూర్చున్నారు అనుకుంటున్నారని ఈ సమయంలో పాటలు అవి పాడుకొని దయచేసి మీరందరూ ఆరాధన కొరకు ముందుగానే చేరి ఉంటున్నారు. ఈ సమయంలో మనం దేవుని వాక్యం నుండి 62వ కీర్తన మొదటి నుండి ఆఖరు వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదరు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదరు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు బట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించును గాక. పిల్లరా, ఈ సమయంలో ఆఫరింగ్స్ ఉన్నాయి. మీరు మామూలుగానే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరూ మీ ఆఫరింగ్స్ దయచేసి మీరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ఆఫరింగ్స్ దయచేసి తీసుకురండి. ఆఫరింగ్స్ మీరందరూ ఈ సమయంలో ప్రైజ్ ది లార్డ్ ఆఫరింగ్స్ తీసుకున్నారు అనుకుంటున్నాను. ఈ సమయంలో చాలా సంతోషం. ఆఫరింగ్స్ కొరకు ప్రార్థన చేద్దాం. మళ్ళా మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తారో అప్పుడు ఈ ఆఫరింగ్స్ తీసుకొచ్చి మందిరంలో వేయండి.
పోయినసారి మీరు అందరూ చాలా మంది వచ్చి మీ ఆఫరింగ్స్ అన్ని దాచిపెట్టి మందిరంలో వేశారు. దాన్ని బట్టి నేను ఎంతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వారం కూడా దయచేసి ఈ డిసిప్లిన్, ఈ క్రమాన్ని ఏమాత్రం కూడా దాటిపోకుండా దేవునికి ఇచ్చేటువంటి క్రమంలో, మందిరానికి ఇచ్చేటువంటి క్రమంలో దాటిపోకుండా దాన్ని మనం కొనసాగించినట్లయితే దేవునికి అది మనకు చాలా వరకు ఆశీర్వాదం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో బర్త్డేస్ కొరకు ప్రార్థన చేద్దాం. చాలా మందికి బర్త్డేస్ ఉంటాయి ఈ సమయంలో, అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ కూడా ఉండొచ్చు ఈ సమయంలో. కనుక వాటి కొరకు మనం చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రభా, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వారం అంతట్లో ప్రభా నాయన బిడ్డల యొక్క తండ్రి బర్త్డేస్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా దేవా, మీ కృపలో బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి నాయన. వారి యొక్క జన్మదినాల విషయంలో మీ కృపను అనుగ్రహించినందుకు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దుష్టుడు ఏమాత్రం గలిబిలి చేయకుండా వారు ఎదుగుతున్నప్పుడు ప్రభా నాయన, మరి కొత్త సంవత్సరంలో ప్రభా నాయన న్యూ రెవల్యూషన్స్తో ప్రభా, న్యూ బ్లెస్సింగ్స్తో ప్రభా బిడ్డలను నింపవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా ప్రభా నాయన దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నాయన దేవా, ఇదిగో తండ్రి కుమార్తె సుష్మా ప్రభా నాయన, ప్రభా తన యొక్క అదిగోనైనా డెలివరీకి తన ఇంటికి వెళ్ళి ఉంటుండగా ప్రభా నాయన నీ కుమార్తెను మీరు కృపలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ప్రభా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో ప్రభా నాయన యువతి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి గృహాల్లో ప్రభా వారు ఉంటున్నారు. ఆయా సమయాల్లో బయటకు వెళ్తున్నప్పుడు ప్రభా నీ కృప, నీ కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే దేవా బయట ప్రభా నాయన కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి ప్రభా నాయన. అందుకనే మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా నాయన, ఎవరితో మాట్లాడుతున్నా కూడా ప్రభా నాయన దేవా ఏ విధమైనటువంటి ప్రభా తండ్రి నాయన ఆ యొక్క అపవాది యొక్క తండ్రి నాయన ఆ కరోనా వైరస్ యొక్క పాజిటివ్ ప్రభా తండ్రి మా బ్రతుకులో కానీ మా పిల్లల మీద కానీ ఎవరి మీదకి రాకుండా ప్రభా నాయన ప్రతి గృహం మీద ప్రభా నాయన గొర్రెపిల్ల రక్తాన్ని వేస్తున్నాం ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సహాయం దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్తిగా బిడ్డలను ఆరోగ్యంతో నింపమని మనం చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు 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 ప్రభా నాయన. మీరు తోడే ముఖ్యంగా బిడ్డలు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రభా ఈ యొక్క ఆఫరింగ్స్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కానుకలన్నింటినీ ప్రభా మీరు దీవించు నాయన. మీ సేవ మహిమార్థమే వాడబడ్డానికి మీ కృప దయచేయండి. మీరు మహిమ ఘనత ప్రభావం పొంది నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లరా, స్మాల్ అనౌన్స్మెంట్. మనకి ఈ ఆదివారము అంటే మందిరంలో అవకాశం లేదు, అందుకనే ఈ విధంగా మనం కూడుకున్నాం. తిరిగి మళ్ళా పెద్దలు దీని గురించి తెలియజేసే వరకు కూడా మనం కనిపెడదాం. ఎప్పుడు మళ్ళా తిరిగి ఆరాధన ప్రారంభిస్తారు, ప్రార్థనలు ప్రారంభిస్తారు అనేటువంటిది పెద్దలైన వారు మనకు తెలియజేస్తారు. ఆ తరువాత మనము వారు తెలియజేసినటువంటి విధానంగా మనం వాటిని వెంబడిద్దాం. అంతవరకు దయచేసి ప్రార్థన చేయండి. ఇది కొంచెం అంటే బాధకరమైన సంగతే, ఎందుకంటే కేసులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. మళ్ళా పర్మిషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అనేటువంటి ఆలోచనలకు వస్తున్నారు. అంటే మా డాక్టర్స్ తాలూకా మాట ప్రకారంగా అయితే ఈ యొక్క కేసుల యొక్క సంఖ్య 1,000,000 మంది దాటిపోతారు అంటున్నారు. వేలల్లో వందల్లో ఉన్నప్పుడే చాలా భయపడ్డారు. ఇది ఇప్పుడు లక్షల్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ మనం 2వ స్థానానికో 3వ స్థానానికో చేరిపోయాం మనం ప్రపంచంలో. గనుక దయచేసి దీని కొరకు ప్రార్థన చేయండి. కొన్ని దేశాల్లో సంఖ్య తగ్గుతూ ఉంది, మరికొన్ని దేశాల్లో సంఖ్య పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా సంఖ్య పెరిగిపోతున్న దేశాల్లో మన దేశం అవుతుంది. కనుక ఈ విషయం కొరకు చాలా ప్రార్థన మనకి అవసరం. దయచేసి ఆ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. మీకు మళ్ళా తిరిగి ఎక్కువ ప్రార్థన చేయడానికి సమయాన్ని ఇద్దాం. దేని కొరకు ఆలోచించవద్దు. ఎట్టి విషయాల గురించి కూడా ఎవరెవరు ఏమి చెప్పినప్పటికీ కూడా దాని విషయంలో ఆలోచనలోకి వెళ్ళకండి. దేవుని వాక్యం మీదే మనం కాన్సన్ట్రేషన్ పెడదాం. నేను సాధ్యమైనంత వరకు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా వేరొక బోధలోకి నేను తీసుకుని వెళ్లకుండా ప్రభు వచ్చేటువంటి దినాల లోపల ప్రభు దినాల్లో నమ్మకంగా ప్రభు కొరకు కనిపెట్టేటువంటి దాని మీదే దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి ప్రభు నడిపిస్తున్నారు. కనుక దాని విషయంలో దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ
ఆత్మలో ముందుకు సాగిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయంలో నేను వాక్యంలోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రభువా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చి ఉంటున్నాం. ప్రభువా, మీ సహాయం దయచేయండి. ఈ భాగంలో నుంచి మాకు మరికొన్ని మాటలు తెలియచేయవలసిందిగా ప్రభువా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీ అభిషేకం మాకు అనుగ్రహించండి. మనసులకు, హృదయాలకు కావలసినటువంటి ఆయన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభువా మమ్మల్ని బలపరచుమని ఈ ఆదివారపు ఆరాధన వాక్యం ఆయన మా హృదయాలకు ప్రభా, మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండడానికి, మా కుటుంబాలకు, మా బిడ్డలకు దీవెనకరంగా ఉండడానికి మీ సహాయం అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం పరిశీలన చేద్దాం. గతించినటువంటి కొన్ని దినాల నుండి మనము కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు 3 భాగాలు మనం పరిశీలన చేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల మీద మనం ధ్యానం ప్రారంభించాం. కొండ మీద ప్రసంగం గురించి పిల్లరా, ఈ ప్రసంగం గురించి ధ్యానిస్తూ మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యు అనే దాని మీద మనం కొన్ని విషయాలు పరిశీలన చేసాం. రెండవది దుఃఖపడి వారి గురించి మనం పరిశీలన చేసాం. మనం వారు ఎలాగ ఓదార్చబడతారో చూసాం మనం. మూడవది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనేటువంటి దాని మీద కూడా మనము 3 విషయాల మీద మనం పరిశీలన చేసాం. ఈ దినాన్ని 4వ విషయంలోకి మనం వస్తున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదు అనేటువంటి మాట. ఇలా ఈ యొక్క అంటే యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని మనం ఆయన బోధన మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలియజేయబడుతూ ఉంటున్నాయి ఈ భాగంలో నుంచి. ముఖ్యంగా ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో మనము పరిశీలన చేసినప్పుడు, ముఖ్యంగా నిన్న శనివారపు దినాన్ని రాత్రి మనం ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విషయం అంటే ద ఎయిమ్ ఆఫ్ జీసస్, అంటే దేవుని యొక్క ఉద్దేశం. జీసస్ ఎయిమ్ వాస్ టు క్రియేట్ ఎ లైఫ్ స్టైల్ ఇన్ హిస్ డిసైపుల్స్ దట్ వుడ్ మేక్ ఏ పీపుల్ థింక్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట మీద. అనగా మనుషులు యేసు ప్రభు నమ్ముకున్న వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క విలువ అంటే ఏంటి అనేటువంటిది మనుషులు చూడాలి అనేటువంటి దాని మీద ఒక మాట మనం మాట్లాడుకున్నాం. ఆ మాట కొరకు మాట్లాడుకునేటప్పుడు సాత్వికులు ధన్యులు, పరలోక భూలోకము స్వతంత్రించుకుంది అనేటువంటి మాట మీద ఈ మాట నేను తెలియచెప్పడం జరిగింది. ఈ సమయంలో మరొక మాట, ఈ మాట మనం 4వ మాటకు వచ్చినప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే ఇందులోపల ఏముందంటే చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మనం మామూలుగానే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ప్రతిరోజు మనం చదువుతున్నాం. ఈ రోజు కూడా దాన్ని మనం చదువుదాం ఈ సమయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆయన జనసమూహం, అందరూ చదువుదాం, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాండి ఒకసారి. చూడండి ఒకసారి, అందరూ చదవండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనేటువంటి మాట ఇంతవరకు మనం ధన్యులు అనేటువంటి మాట మీద మనం చదివాం పిల్లరా. ఇదేనాన్ని కూడా మనం చదివాం. 6వ వచనం చూద్దాం చిన్న సమయం లోపల. ఈ దినపు వాక్య భాగం యొక్క ప్రధాన అంశము, ఆ థీమ్ ఆఫ్ ద వర్డ్ ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అనేటువంటి మాట మనం ఈ సమయం లోపల మనము చూసాం. ఇక్కడ హంగర్ అండ్ థర్స్ట్ రిప్రజెంట్స్ ద డెస్పరేట్ లాంగింగ్ ఆఫ్ ద ప్రీవియస్ బీటెట్యూడ్స్ అనేటువంటి మాట. అంటే ఈ హంగర్ అనేటువంటిది మొట్టమొదటి 3 వచనాల్లో ఆకలి దప్పుల గురించి వ్రాయబడలేదు. మొట్టమొదటి ఉన్నటువంటి మొదటి భాగం లోపల పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారన్న దాని గురించి వ్రాయబడింది. అది అంటే దీనత్వం కలిగిన వారి గురించి. తరువాత ఓదార్చబడ్డానికి ఎవరు ఓదార్చబడతారు అంటే దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖం, వేదన అనేటువంటిది ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఓదార్చబడతారు. తర్వాత భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలని సంపూర్తిగా పొందుకోవడానికి ఏ క్యారెక్టర్ అవసరమైనటువంటిది దేవుడు మాట్లాడాడు అంటే సాత్వికం గురించి దేవుడు మాట్లాడాడు. వీటి మీద మనం చూసాం మనం ఈ సమయం లోపల. తర్వాత వీటన్నిటి కొరకు కావాల్సింది ఏంటంటే నీతి కొరకు అనేటువంటి మాట. నీతి కొరకు మళ్ళా దేవుడిచ్చిన వాగ్దానాలని పొందుకోవడానికి సాత్వికం కావాలి. పరలోక రాజ్యములో ప్రవేశించడానికి దీన మనస్సు కావాలి. దీనులైన వారు కావాలి. ఓదార్చబడ్డానికి దుఃఖపడితే మనం ఓదార్చబడతాం. కానీ ఈ మాటకు వచ్చినప్పటికి ఏముందంటే నీతి కొరకు ఆకలి దప్పులు అనేటువంటి మాట రాయబడింది. నీతి గలవారు ధన్యులు, వారు నీతిమంతులుగా చేయబడతారు అనేటువంటి మాట రాయబడలేదు. ఆకలి ఉంటే తృప్తి పరచబడతారు కదండి. అందుకని దేని కొరకైనటువంటి మాట. దుఃఖం ఉంటే ఓదార్చబడతారు. మరి మామూలుగా ఎవరైనా ఏడుస్తూ ఉంటే మనం ఓదార్స్తాం, వారి దుఃఖంలో నన్ను ఓదార్చాడు అనేటువంటి సాక్ష్యం చెప్తాం. కానీ నీతి కొరకు అనేటువంటి మాట ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు అనగా అర్థం ఏంటన్నమాట, ఆకలి ఎప్పుడు వస్తుంది అనమాట, లేనప్పుడు. అంటే మనకు తినడానికి మనం తినలేనప్పుడు వస్తుంది ఆకలి. మధ్యాహ్నం అయ్యేసరికల్లా లంచ్ కొరకు మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. కారణం ఏంటంటే లంచ్ తినలేదు కాబట్టిగా. లేని దాని కొరకు ఆకలి. తినేసిన తర్వాత ఏమవుద్దంటే మనకి ఆకలి తీరిపోద్ది అనమాట అండి. కనుక పిల్లరా వాక్యం ఏం రాయబడిందంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఏ నీతి కొరకు ఇది? మన దగ్గర నీతి లేదా? మనం చాలా మంచి వాళ్ళం కదా అండి. మంచి నీతి అంటే మంచి క్రియలు కలిగిన వారు అనేటువంటి మాట కదండి. కానీ మన గురించి ఏం రాయబడింది అంటే మన యొక్క నీతి దేనితో సమానం అని చెప్పాడు దేవుని యొక్క వాక్యం ఏమిటంటే మన నీతి మురికి గుడ్డలతో సమానం అనేటువంటి మాట దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడే ఉందన్నమాట నీతి కొరకు ఆకలి దప్పులనేటువంటి మాట. ఏ నీతి కొరకు అనేటువంటిది ఈ సమయం లోపల పిల్లరా ద మీనింగ్ ఆఫ్ హంగర్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్, ఇంకొకటి చెప్తాను, ఇట్ మీన్స్ ఇఫ్ యూ థర్స్ట్ ఆఫ్టర్ రైచియస్నెస్ యూ వాంట్ టు లివ్ ఏ గాడ్లీ లైఫ్. అంటే దేవుని యొక్క నీతి, నీతి కొరకు, దేవుని యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటే ఈ ఆకలి దప్పిక ఏం చేస్తుందంటే మనల్ని దేవుని నీతిని తినడానికి నడిపిస్తుంది ఈ సమయంలో. అలాగే దేవుని నీతి కొరకు మనం ఎప్పుడైతే ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో ఇది ఏం చేస్తుందంటే మనల్ని దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నడిపిస్తూ ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, దీన మనస్సు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. దుఃఖము వేదన ఓదార్చడానికి తీసుకుని వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. సాత్వికం అనేటువంటిది మన యొక్క వాగ్దానాలన్నింటినీ పొందుకోవడానికి, భూమి మీద దేవుడిచ్చిన వాగ్దానాలన్నింటినీ పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నీతి కొరకైనటువంటి ఆకలి ఏం చేస్తుందంటే మనల్ని దైవ సంబంధమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఇట్ ఆల్సో మీన్స్ యూ వుడ్ యాక్ట్ లైక్ గాడ్ వుడ్ వాంట్ యూ టు లివ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంకేం చేస్తుంది అంటే దేవునిలాగే జీవించడానికి. ప్రైజ్ లార్డ్. గాడ్లీ లైఫ్, దైవ సంబంధమైనటువంటి జీవితము. అదే సమయం లోపల దేవుని వలే మనుషుల దగ్గర కానీ పరిస్థితుల విషయంలో కానీ స్పందించడానికి. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క నీతి కొరకు ఆకలి దప్పులటువంటి మాట మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ హంగర్ ఫర్ రైచియస్నెస్ ఈజ్, అంటే ఆ నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి అనేటువంటిది మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. హూ ఈజ్ ఫుల్లీ రైచియస్నెస్ మ్యాన్? ఎవరండి సంపూర్తిగా ఆ నీతి మంతత్వం కలిగిన వారు ఎవరున్నారు ఈ సమయం లోకం లోపల? ఎవరున్నారు ఈ సమయంలో? పిల్లరా మనకి ఇందులో నుంచి కొన్ని విషయాలు చెప్తాను. సమ్ ఆర్ రైచియస్ విత్ గాడ్, నాట్ విత్ మెన్. కొంతమంది మంచి సంబంధాలు
దేవునితో కలిగి ఉంటారు కానీ మనుషులతో కలిగి ఉండరు. వీరి ఆలోచన విధానం ఎలాగుంటుంది అంటే, మనుషులతో నాకు సంబంధం లేదు, దేవుడితో నేను నీతిమంతుడిగా ఉన్నానా లేదా, దేవుని దగ్గర యథార్థంగా ఉన్నానా లేదా, అది నాకు చాలు, మనుషులతో నాకు సంబంధం లేదు, మనుషులతో నేను సరిగా ఉన్నానా లేదా అనేటువంటిది నాకు అక్కర్లేదు. ఆ మాత్రం కూడా నేను మనుషులు లెక్క చేయని ఆ మాత్రం కూడా, ఎందుకంటే నేను దేవుని దగ్గర నీతిగా ఉన్నానా లేదా నేను చూసుకుంటాననేటువంటిది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఉందే, మనుషులతో నాకు సంబంధం లేదు, దేవునితోనే నాకు సంబంధం ఉంది, దేవుని దగ్గర నేను నీతిగా ఉంటాననేటువంటి సిద్ధాంతం ఉందే, ఈ సిద్ధాంతము వాక్యానుసారమైన సిద్ధాంతము కాదు. అపవాది మనిషిని ఏం చేస్తుంటాడంటే కొన్ని సమయాల్లో గ్రుడితనాన్ని కలుగజేసి ఈ రకమైనటువంటి పద్ధతిలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కనుక ఈ సిద్ధాంతము వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతం ఏమాత్రం కూడా కాదనేటువంటి మాట నేను మీకు తెలియజేస్తున్నాను. మరికొంతమంది సమ్ ఆర్ రైచియస్ విత్ మెన్ బట్ నాట్ విత్ గాడ్. మరికొంతమంది అయితే మనుషులతో సంబంధాలు ఉండవు, మనుషులతో మంచి సంబంధాలు ఉంటాయి, మనుషులతో చాలా మంచిగా ఉంటారు, వాళ్ళకి చాలా సహాయం చేస్తూ ఉంటారు, కానీ దేవుడితో సంబంధం ఉండదు. వీరి సిద్ధాంతం చెప్పమంటారంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు. దిస్ ఈజ్ రాంగ్ కంప్లీట్గా. మనుషులకు సేవ చేయాలి కాదని చెప్పిన ఏమాత్రం కూడా, మనుషులకు సహాయం చేయాలి, కానీ మనుషులకు సహాయం చేసినంత మాత్రాన, మనుషులకు తోడుగా ఉన్నంత మాత్రాన, మనుషులకు ఆపదలో నువ్వు వెళ్ళి ఆపద లోపల వారిని సహాయకరంగా ఉన్నంత మాత్రాన నువ్వు దేవునితో సంబంధం అక్కర్లేదు అనుకుంటే యు ఆర్ ఇన్ రాంగ్ వే. ఇది కూడా మంచిది కాదు. అందుకని ఏంటంటే మనుషులు సంపూర్తిగా దీస్ పీపుల్ ఆర్ నాట్ ఫుల్లీ రైచస్ పీపుల్. దేవునితో బాగా ఉండి మనుషులతో సరిగా బాగుగా లేకపోతే, అలాగే మనుషులతో బాగుగా ఉండి దేవునితో సరైన సంబంధం లేకపోతే వీళ్ళు సంపూర్తిగా నీతిమంతులుగా చేయబడలేరు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఇది మనము చేయబడలేము కనుక నీతి కొరకు ఎల్లప్పుడూ ఆకలి దప్పులు కలిగిన వారికి ఉండాలనేటువంటి మాట దేవుడు మనతో మాట్లాడాడు సమయంలో కదండి. ఎస్, బట్ ఫుల్లీ రైచస్ పీపుల్ మస్ట్ మెయింటైన్ దేర్ రైచస్నెస్ విత్ గాడ్ అండ్ మెన్ ద సేమ్ వే. దేవుడితోటి మనుషులతో ఒకే రీతిగా యథార్థమైన రీతిగా వారి సంబంధాలని కొనసాగించినప్పుడు పిల్లరా, దే ఆర్ ద రైచస్ పీపుల్. దే ఆర్ ద రైచస్ పీపుల్. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటాడు కదా, వారు తృప్తిపరచబడుతున్నటువంటి మాట. ఓకే, ఈ సమయంలో తర్వాత ఇంకో మాట చూద్దాం. దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. హంగర్, దీనికి ఏమన్నాడంటే దేవుడు ఆకలి కలిగి ఉండమన్నాడు. నీతి కొరకు మాట్లాడుతూ ఏమంటాడంటే 2 ఆకలి అంటాడు, 2 దప్పిక అంటాడు కదండి. ఎస్, హంగర్ గాడ్ సెడ్ అబౌట్ హంగర్ అండ్ థర్స్ట్ అనేటువంటి మాట, ఆకలి దప్పిక అనేటువంటి. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. దప్పి గురించి మాట్లాడుతున్నాడు. రూకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము కొని చేయుడి. రూకలు రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెల రూకలు ఇచ్చేదరు. సంతుష్టి కలుగజేయన దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? ఆమేన్. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. ఆమేన్. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. పిల్లరా, ఇందులో ఎంత చక్కని మాట అంటే, ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలు ఇచ్చేదరు. తర్వాత సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు. ప్రైజ్ ది లార్డ్. నీతి అనేటువంటిది మంచి ఆహారము. ప్రైజ్ ది లార్డ్. మంచి భోజనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏమంటాడంటే, నా మాట జాగ్రత్తగా, ఆయన మాట. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, మాట పరిశుద్ధత, ఆయన మాటలో నీతి ఉంది కనుక ఆ నీతిమంతత్వం, ఈ మాటల గురించి మనం పరిశీలన చేశాం కదా. ఎస్, కనుక ఈ సమయంలో మరొక మాట రైచియస్నెస్ గురించి ఆయన ఇంకొక మాట చెప్తాడు. చూడండి ఒకసారి. రైచియస్నెస్ కట మరొక లింక్ ఉంది. రైచియస్నెస్కి విశ్వాసానికి చాలా లింక్ అప్ దగ్గరగా ఉంది. చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి. చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం లోపల
ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇంకోసారి చదువుదాం, మనకు అర్థం కాదు ఈ మాట చదవకపోతే, ఇంకోసారి చదవకపోతే. ఎస్, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము. ప్రైజ్ ది లార్డ్. గనుక నీతిమంతుడు జీవించడానికి, ఎస్, మనము జీవించడానికి భోజనం కావాలి. మనము బ్రతకడానికి, పెరగడానికి, బలము కలిగి ఉండడానికి భోజనం కావాలి, నీరు త్రాగాలి కదండి. ఎస్, వాక్యం ఏమి రాయబడిందంటే విశ్వాసమూలముగా నీతిమంతుడు, నీతిమంతుడు జీవించడానికి ఏది ప్రాముఖ్యం అంటే విశ్వాస మూలముగా అనేటువంటి మాట రాయబడింది. అనగా ఇన్సైడ్ ద డీపర్ రూట్స్ ఏంటంటే నీతిమంతత్వానికి విశ్వాసం. ఈ విశ్వాసం అనగా ఈ విశ్వాసం అనేటువంటిది ఏంటయా అంటే దేవుని నీతిని మన లోపలికి తీసుకోవడానికి, మన లోపలికి ఆహారాన్ని తీసుకోవడానికి. మనం ఏం చేస్తామంటే ఆహారాన్ని తయారు చేసుకుంటాం కదా అండి. ఆహారాన్ని చూస్తూ ఆహారము లోపలికి రా అంటే రాదు ఆహారం ఏమాత్రం కూడా. మనం ఆహారాన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటాం. అది అయిన తర్వాత ఈ చేతిని ఉపయోగించి మనం ఆహారాన్ని లోపలికి తీసుకుంటాం. అదే ఇతర దేశాల్లో అయితే స్పూన్స్ వాడతారు, చెంచాలు వాడతారు, లేకపోతే నైఫ్స్ వాడతారు. వీటితో అలా కట్ చేసుకుంటూ వాటితో సంథింగ్ ఏంటంటే చేయబడినటువంటి ఆహారము మన లోపలికి వెళ్ళడానికి ఇదొక సాధనం. అదేవిధంగా దేవుని యొక్క నీతి, ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క నీతి క్రియలు, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క ప్రత్యేకత, ఆత్మ ఫలము, ఆత్మ ఫలము మనం తింటే కానీ మనకు బలము రాదు పిల్లరా. ఈ ఆత్మ ఫలము మనం తినడానికి, మనం తయారు చేసుకున్న ఆహారాన్ని మనం తినడానికి ఎలాగైతే చేతిని ఆ స్పూన్స్ని మనం వాడుతూ ఉంటామో పిల్లరా, తాగడానికి స్ట్రా వాడుతాం కదండి. ఏదైనా సరే కొబ్బరి బొండాలు నీళ్ళు తాగాలనుకోండి, ఆ బొండా కొట్టించిన తర్వాత అందులో స్ట్రా పెడతాం, అది మనం దాన్ని పెట్టుకొని మనం తాగుతాం కదండి. ఎస్, కనుక అలాగే దేవుని యొక్క నీతిని మనము తీసుకోవడానికి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏది ప్రాముఖ్యం అంటే విశ్వాసం అనేటువంటిది ప్రాముఖ్యం. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాయబడిందంటే విశ్వాసమూలముగా ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్టు. చూసారండి, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కనుక దేవుని యొక్క రైచస్నెస్ లో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనది ఏంటయా అంటే విశ్వాసము. దేవుని యొక్క నీతి అంతటినీ సంపాదించుకోవడానికి, ఆ యొక్క నీతి కొరకు ఏవైతే ఉందో దేవుడు పెట్టాడో అవన్నీ మనము తినడానికి, ప్రైజ్ ది లార్డ్, అవన్నీ మనము త్రాగడానికి, ప్రైజ్ ది లార్డ్. నా రక్తమును త్రాగుబడినటువంటి మాట కనబడతాం. నేను ఇచ్చినటువంటి ఆహారము నా శరీరమును తిని అనేటువంటి మాట బైబిల్లో ఇంకొక మాట నుంచి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఓ మై గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమంటాడంటే దేవుని వాక్యం లోపల, ప్రభువా ఈ రాత్రి అప్పగింపబడిన రాత్రి 23వ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని జ్ఞాపకం చేసుకొనుటకై, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడనగా ఈ రొట్టెని తినుడి అనేటువంటి మాట. ఇది నా శరీరము. దీని వాక్యంలో మాట కనబడుతూ ఉంది, ఇది నా శరీరము, నన్ను తినండి అనేటువంటి మాట. మనం ఏం చేస్తామంటే ఆ రొట్టెను తీసుకొని, ఆ రొట్టెను చేతితో పట్టి, మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి రొట్టె, ఆ రొట్టెను చేతితో పట్టుకొని, ప్రభా రొట్టె తిన్నాను ప్రభా అని మనం ఏమాత్రం కూడా ప్రార్థించేటప్పుడు, దేవా నీ శరీరం ఇదిగో ప్రభా, నేను తింటున్నాను ప్రభా. రొట్టెను పట్టుకొని శరీరం అంటావేంటని చాలా మంది అడుగుతారు మనకి పిల్లరా. వారికి విశ్వాసము లేనటువంటి వారు, విశ్వాసులుగా చేయబడినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభును దేవునిగా అంగీకరింపలేనటువంటి వారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ రొట్టెను మనం చేతితో పట్టుకొని విశ్వాసాన్ని బట్టి ఆ రొట్టెను క్రీస్తు శరీరముగా మనం చూస్తున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క శరీరము లోపల దేవుని నీతి,
దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం కనుక ఆ విశ్వాసానికి ఆ నీతికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇది సమయం లోపల మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఏమంటాడంటే దానిని విరిచి ఇది మీ కొరగైన శరీరం అని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పారు. ఆయన మళ్ళా పాత్ర తీసుకొని ఆ పాత్ర లోపల ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసం ఉంటుంది. ఆయన ఏమంటాడంటే ఇది నా రక్తము అంటాడు. మనం ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఈ పాత్రలో పట్టుకొని, ఆ చిన్న పాత్రలో పట్టుకొని మనం ఏమంటామని చెప్పండి, ప్రభా ఈ యొక్క ఈ ద్రాక్షారసం అనే మాట వాడం కానీ ప్రభా నీ రక్తములో పాలు పంపులు పొందు అంటే విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే దానిని యేసు రక్తంగా మార్చుకుంటున్నాం. పిల్లరా, ఆత్మీయ జీవితంలో పెరగడానికి మనకు దేవుని యొక్క వాక్యం అవసరమైంటున్నది. అందుకనే ఈ వాక్యము లోపలికి రావడానికి, మనము పెరగడానికి, ఇది మనము తినడానికి, ప్రైజ్ ది లార్డ్, మనకి విశ్వాసము చాలా అవసరం. అందుకనే ఒక భాగంలో చూడండి, ఎహెజ్కేలు గ్రంథం లోపల, ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. నేను మీకు చూపిస్తున్నాను కింద ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథము ఓకే 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 ఎహెజ్కేలు గ్రంథము ప్రైజ్ ది లార్డ్. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఇజ్రాయెల్ ఆ యొక్క ఎహెజ్కేలు చేతిలోకి వచ్చినప్పుడు గట చూడగానే ఆ గ్రంథం కనబడింది. ఏమంటాడంటే గ్రంథాన్ని తినేమంటాడు అనమాట అండి. ఎస్. తర్వాత నరపుత్రుడా నేను ఇచ్చి గ్రంథమును ఆహారముగా తీసుకొని, నరపుత్రుడా 3వ వచనం చూడండి ఒకసారి. నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపుని నింపుకొని. గమనించారా అండి? ఏమంటాడంటే నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత ఏమంటాడంటే ఆ తీసుకొని దానితో నీవు కడుపు నింపుకొని నాతో సెలవేగా నేను భక్షించి తిని, హల్లెలూయా, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. నేను దానిని భక్షించి తిని. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అది నోటికట తేనె కంటే ఎలా ఉందంటే నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. పిల్లరా, 3వ అధ్యాయము ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాల లోపల ఈ మాట రాయబడి ఉంటున్నది. విశ్వాసమును బట్టి. అందుకనే దేవుని వాక్యములో దేవుని నీతి ఉంది, దేవుని వాక్యములో దేవుని పరిశుద్ధత ఉంది. దేవుని వాక్యములో దేవుని యొక్క ప్రాధాన్యత ఉంది. దేవుని వాక్యములో దేవుని యొక్క ప్రత్యేకత ఉంది. దేవుని వాక్యములో దేవుని మహిమ ఉంది. అందుకని అంటాడు కదా, ఇవన్నీ నీ లోపలికి రావడానికి బై ఫెయిత్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్. అందుకని అంటాడు కదా, భక్షించు, నీ వీటితో నీ కడుపు నింపుకో. పిల్లరా, ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సమయాల లోపల చాలా మందికి ఆహారం తింటారు కానీ ఆ తినగానే హాస్పిటల్ పాలైపోతారు. చాలా మంది చనిపోతారు. మన వార్తలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇన్ దట్ ఫుడ్ దెర్ ఇస్ అ పాయిజన్. కొండలో విషం ఉన్నది అంటాడు దగ్గరకు వచ్చినప్పటికీ. ఎస్ పిల్లరా, అందుకనే ఆఖరి దినాల లోపల జాగ్రత్త. తప్పుడు బోధలు బోధించేవారు ఉంటారు. జాగ్రత్త, వారి ఇష్టానుసారంగా వాక్యాన్ని బోధించేవారు ఉంటారు. నిన్ను ఎలాగోలా తీసుకుని వచ్చి వారి యొక్క బోధలకు తీసుకుని వెళ్ళి మనసులో అవతల వైపు తీసుకుని వెళ్ళి దాని కొరకు వాళ్ళు ఏవైనా చేస్తారు. అవతల వ్యక్తుల మీద నిందలేస్తారు, లేకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించడానికి, వారికి అనుకూలమైనటువంటి బోధన బోధించడానికి. అందుకని ఆఖరి దినాల్లో కల్ట్ పీపుల్ విల్ కమ్. తప్పుడు బోధలు బోధించేవారు వస్తారు. జాగ్రత్త అంటారు. కారణం చెప్పమంటారా అండి? వాళ్ళ లోపల ప్రేమ ఉండదు, సహవాసం ఉండదు, మనుషులతో సంబంధాలు ఉండవే మాత్రం కూడా. వాళ్ళు మనుషుల్ని ప్రేమగా అనురాగంగా పిలిచి వాళ్ళని కంఫర్ట్ చేసి వాళ్ళతో కలిసి సహవాసం చేసేటువంటి ఏమీ కనపడదు. కానీ దెర్ ఇస్ కమాండ్మెంట్ వారి లోపల ఉంటుంది. మేము తప్పించి ఇంకెవరు లేదు. యూ మస్ట్ బి కేర్ఫుల్. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. మళ్ళీ మీకు చెప్తున్నాను. అందుకనే నేను వాట్సాప్ చేసేటప్పుడు నా వాట్సాప్ మన యొక్క ఏఓజీ వాట్సాప్లో ఇతర విషయాలు ఎందుకు నేను అలౌ చేయట్లేదంటే
నా యొక్క ఏఓజీ సంఘ సభ్యులు వేరొక రకమైనటువంటి బోధ అంగీకరించడానికి వీలే. వాక్యానుసారమైనటువంటి బోధ మాత్రమే వినాలనేటువంటి ఆశ. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితానికి మేలు కలగడానికి. ఏమాత్రం కూడా పాయిజన్ లోపలుందా నష్టపోతాం, సహవాసం నష్టపోతాం, ప్రేమ నష్టపోతాం, మనుషుల్ని ప్రేమించే పద్ధతి నష్టపోతాం ఈ సమయం లోపల. జాగ్రత్త. అందుకనంటే కదా, నీతి కొరకు ఆకలి దప్పులు. ఆమేన్. నీ లోపల థర్స్ట్ ఉండాలి, ఆ లోపల దాహం ఉండాలి. ఏంటిది చేదు ఇలాగా ఒకలా ఉండడానికి వీల్లేదు ఏమాత్రం కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పిల్లలు కనుక నీతికి విశ్వాసానికి చాలా దగ్గర సంబంధమైన మాట మనం చూసాం పిల్లరా. సో వై హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ ఇఫ్ వీఆర్ ఆల్రెడీ హ్యావ్ ఇట్ బై ఫెయిత్. మనకి విశ్వాసాన్ని బట్టి నీతి వచ్చింది కదా అండి. మరి ఈ విశ్వాసం బట్టి నీతిమంతత్వాన్ని మనం పొందేసుకున్నాం కదా. మరి దీనికి ఆకలి ఎందుకు, దీనికి దాహం ఎందుకు? వి ఆల్రెడీ గాట్ ఇట్. మనకి విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాసాన్ని బట్టి నీతిని సంపాదించేసుకున్నాం. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు కనుక మనకు విశ్వాసం ఉంది కాబట్టి నీతిలో జీవిస్తున్నాం కదా. మరి దీనికి ఆకలి దప్పులు ఎందుకు? ఈ మాట మనం చెప్పలేదు కానీ, నేను చెప్పలేదు కానీ, యేసు ప్రభువే చెప్పాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, కారణం ఏంటంటే దిస్ ఇస్ ద మేజర్ ఛాలెంజ్. అంటే రైచియస్నెస్ ఈజ్ ఏ పర్స్యూడ్ అనేటువంటి మాట. అనగా ఈ యొక్క నీతి అనేటువంటిది మన జీవితం లోపల కొనసాగిస్తూ ఉండేటువంటిది, ఆగిపోయేది కాదు. ఒకసారి కానీ వచ్చిందంటే ఆగిపోయేది కాదు ఆ మాత్రం కూడా. ఆమేన్. ఎస్. కనుక ఈ యొక్క నీతి అట మనం చేసేటువంటి పని ఏంటంటే కొనసాగించేటువంటిది. అందుకనే కొనసాగించేది కాబట్టి దీని కొరకు ఆకలి దప్పు. మనం భోజనం చేయుట కొనసాగించేది. ఇవాళ వండుకున్నాం కదండి ఇంటి లోపల, చాలు నెల రోజుల వరకు వండక్కర్లేదంటే కుదరదు. మొత్తం అంతా కుళ్ళిపోయి పాడైపోతుంది కదండి. ఎస్. ఏ పూటకి ఆ పూటే తింటాం. మరి కొంతమంది అయినట్లయితే ఉదయం వండుకున్నది మళ్ళీ రాత్రి తింటారు, మళ్ళీ రాత్రి మళ్ళీ వేరేగా వండి పెట్టాలి వాళ్ళ కొరకు కదండి. ఎస్ పిల్లరా, అంటే దేని కొరకు అంటే ఇది కొనసాగించేటువంటిది. ఈ సమయంలో దిస్ ఇస్ ద మేజర్ ఛాలెంజ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. ఈ నీతి జీవితాన్ని, రైచియస్నెస్ అనేటువంటి ఈ జీవితాన్ని కొనసాగించడం అనేటువంటిది a major challenge in the Christian life. ఛాలెంజ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితానికి ఒక బలమైనటువంటి ఛాలెంజ్ లాంటిది. అందుకనే ఏంటంటే వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్ అలోన్. మనము విశ్వాసాన్ని బట్టి మాత్రమే రక్షింపబడ్డాం. ఆమేన్. మన నీతిని బట్టి మనం రక్షింపబడలేదు. మనలో ఉన్న మంచితనాన్ని బట్టి రక్షింపబడలేదు. ప్రతి ఆదివారం గుడికి రావడాన్ని బట్టి మనం రక్షింపబడలేదు. తీసుకెళ్లి నీటిలో ముంచేయడాన్ని బట్టి రక్షింపబడలేదు. మనము రక్షణ దేని బట్టి పొందామంటే ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి సమర్పణ బట్టి, ఆయన చేసిన బలియాగాన్ని బట్టి, ఆమేన్, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనము రక్షణ పొందాం. ఎవరైనా నిన్ను పిలిచి బాప్తిసం పొందావా, నువ్వు రక్షింపడిపోయావంటే డోంట్ బిలీవ్. బాప్తిసం అనేటువంటిది రక్షణ పొందిన తర్వాత తీసుకోవాల్సినటువంటిది. అది అవసరం. రక్షణ కొరకు బాప్టిజం కాదు, రక్షణ పొందిన తరువాత బాప్టిజం. అందుకనే పేతురు ఒక మాట అంటాడు, మారు మనస్సు పొంది, ఆమేన్, పొంది అంటాడు. తరువాత బాప్టిజం గురించి మాట్లాడతాడు. బాప్టిజం పొందితే మీకు రక్షణ లేదు వాక్యం ఒకవేళ అలా ఎవరైనా బోధించినట్లయితే దట్స్ రాంగ్ టీచింగ్. ఈ సమయంలో అందుకనే దిస్ ఇస్ ఏ మేజర్ ఛాలెంజ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి రైచియస్నెస్ అనేటువంటి మాట. తర్వాత ఇంకో మాట ఏంటంటే మనము దేని కొరకు పిలువబడ్డాము, మనము ఈ యొక్క రక్షణ లోపల లేకపోతే ఈ నీతిమంతపు జీవితం లోపల ఎదగడానికి పిలువబడ్డా. బైబిల్ చూడండి సమయం లోపల 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము, 1 పేతురు గ్రంథము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మాట ఉంటుంది చూడండి సమయంలో. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనంలో మాట ఉంటుంది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని, ఆమేన్, ఏది ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏది వదిలేయాలి, ఏది మనం ప్రారంభించాలి, మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ప్రైజ్ లార్డ్. పిల్లరా, రక్షణ ఆమేన్ యేసుక్రీస్తు ప్రభువులో నుంచి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువులో నుంచి, ఆయన కృపలో నుంచి వచ్చింది. యేసు ప్రభువు లోపల ఉన్నాడు. ఆయన గురించి ఏమంటారంటే నీతిమంతుడు. ప్రైజ్ లార్డ్.
రైచియస్నెస్. హల్లెలూయా. కనుక రక్షణ విషయంలో ఎదుగుని అంటే ఈ యొక్క నీతిమంతత్వంలో మనం ఎదగడానికి వాక్యంలో ఉన్నటువంటి మాట, మనం ఎదగాలన్నటువంటి మాట. ఇంకో మాట చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. కావున మీరు ప్రభువైన అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించి ఆయన యందు నడుచుకొని. చూసారండి, ఆయన మళ్ళా కావున మీరు 6వ వచనం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, ఇంకా ఇంటి వలె కట్టబడుచు అనేటువంటి మాట. కట్టేసిన ఇంటి వలె అంటలేదు ఆ మాత్రం. అంటే కట్టబడుచు అంటే అది పూర్తయ్యే వరకు కట్టబడుతూనే ఉండాలి. గోడలు లేవాలి, పునాది వేయబడాలి, దాని మీద గోడలు వేయబడాలి, దాని మీద రూపు వేయబడాలి, దాని మీద ఇంకా లోపల బయట కూడా కీలు పూయబడాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. ఎస్, అలాగా కట్టబడుతున్నటువంటి అంటే ఆత్మలో పెరుగుతూ అనేటువంటి మాట. వి నీడ్ ద గ్రోత్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. తర్వాత చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆమేన్. మళ్ళీ చూడండి ఒకసారి, నెంబర్ 1 ఏంటయ్యా అంటే మళ్ళీ 15వ వచనంలో ప్రేమ కలిగి. ఆమేన్. నెంబర్ 1, ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండవది సత్యము చెప్పుచు అనేటువంటి మాట. సత్యాన్నే చెప్పాలి పిల్లరా. సత్యం చెప్పేవాడు ప్రేమ కలిగి ఉంటాడు. ఆమేన్. అందరితో ప్రేమగా మాట్లాడతాడు, అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, అందరినీ పలకరిస్తూ ఉంటాడు. సత్యం చెప్పేవాడు జోబులు చేయబెట్టుకొని సీరియస్గా ముఖం మార్చుకొని వెళ్ళిపోయేవాడు కాదు సత్యం చెప్పేవాడు. సత్యం చెప్పేవాడు లేకపోతే నాకు సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, నేను వాక్యాన్ని చెప్తాను అనేటువంటి వాడు సత్యం చెప్పేవాడు కాదు. ఆ మాత్రం సత్యం చెప్పేవాడు అంటే వాడి లోపల నుంచి దేవుని ప్రేమ వారి లోపల కనబడాలి, వారి లోపల తండ్రి ప్రేమ కనబడాలి, వారి లోపల ఆ యొక్క మనుషుల పట్ల ఆదరణ కనబడాలి వారి లోపల. ఆమె సత్యం చెప్పేవాడు. అందుకని ఏమంటాడంటే సత్యము చెప్పేవాడట. చెప్పుకొనొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుద్దుము. ప్రైజ్ ది లార్డ్. ఎదగడానికి మనం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక పిల్లరా మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలి. నెంబర్ 1. రెండవది ఇంకోటి ఏంటంటే టు మెచ్యూర్. ప్రైజ్ ది లార్డ్. ఈ రైచియస్నెస్ దేనికయ్యా అంటే కొనసాగిస్తూ ఉంటే, రైచియస్నెస్ కొనసాగిస్తూ ఉంటే ఆత్మలో ఎదగడానికి. రెండవదట పరిపక్వతలోకి రావడానికి, ఆత్మలో పరిపక్వతలోకి రావడానికి. వచ్చిన ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 ఆత్మలో ఎదగడానికి, రెండవది ఆత్మలో పరిపక్వత కలిగి ఉండడానికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బుద్ధి విషయమై పెద్దవారి వలె ఉండుడి. దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్తాను. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై, ఆమేన్, పసిపిల్లలు కాక అంటే చిన్నపిల్లలకి బుద్ధి తక్కువ ఉంటుంది కదండి. ఎస్. దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి అంటే ఏంటనమాట అండి? బుద్ధి విషయమై, బుద్ధిలో అంటే జ్ఞాన విషయమై పిల్లల్లా ఉండొద్దు అంటాడు, కానీ దుష్టత్వమ విషయమై అంటాడు. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు, అలాగే దుష్టత్వ విషయంలో అట మన పిల్లలు అయిపోవాలని అంటే మనకి ఏం తెలియకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తర్వాత బుద్ధి విషయమై పిల్లరా, దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండేటువంటి మాట. మనకి ఏమో తెలుసా అండి, చాలా మంది వచ్చి ఏమంటారంటే ఇప్పుడు సమయంలో మనకి ఎవరైనా స్నేహితులు వచ్చి నువ్వు ఎలాగను అంటారు, నువ్వు ఎలాగను అంటారు. మనకు తెలుసు అలాగంటే అందులో పాపం ఉందని తెలుసు, అలాగంటే అందులో సత్యం లేదని మనకు తెలుసు. నువ్వు ఇలాగను అంటే అంటారండి, నువ్వు ఇలాగను ఎందుకంటే మనం ఎలాగనా అంటారనమాట. బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ పీపుల్. అందుకని మనం ఏం చేస్తామంటే మనవాడు కాబట్టి అలాగనేస్తామంతే మనం. బీ కేర్ఫుల్. ప్రభు రాకడ వచ్చినప్పుడు వినాలని నువ్వు ఆయన స్వరాన్ని,
లేకపోతే నీకు స్వరం వినబడదు. ఒకవేళ కానీ వారు చెప్పినట్లే నువ్వు మాట్లాడినట్టు. అందుకనే నీ విషయం ఏమవ్వాలంటే ప్రైజ్ లార్డ్, నేను ఈ విషయాలన్నింటినీ వదిలిపెట్టి నేను నీతిమంతునిగా చేయబడ్డానికి. ఆమేన్. ఇది అవసరమైనటువంటి మాట. తర్వాత ఇంకో మాట మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆమేన్. 4వ అధ్యాయము 13వ వచనం చూపిస్తాను, చూడండి ఒకసారి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఆమేన్ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఆమేన్. చూసారా అండి, ఒకటట పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడ్డానికి. రెండవది క్షేమాభివృద్ధి. ఆమేన్. క్షేమము అభివృద్ధి చేయబడ్డానికి. శరీరము, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలగడానికి. గ్లోరీ టు ద లార్డ్. ఈ సమయంలో ప్రియులారా, మనము మెచ్యూరిటీలోకి రావడానికి, పరిపక్వతలోకి రావడానికి క్షేమాభివృద్ధి పొందడం అవసరమై ఉంటున్నది. ఇంకో మాట మీకు చూపిస్తాను ఈ సమయంలో. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వీరికే తగును. మళ్ళా చెప్తున్నా, చూడండి ఒకసారి. వయస్సు వచ్చిన వారు అభ్యాసము, పరిపూర్ణ రాయబడి ఉంది, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన. మేలు కీడులను వివేచించుటకు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు ఇలాగానూ చాలంటారు. మళ్ళీ మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట అనమని చెప్పగానే మన లోపల తెలిసిపోద్ది ఆ మాట పరిశుద్ధమైనది కాదు అని చెప్పి, ఆ మాట సత్యమైనది కాదు అని చెప్పి, ఆ మాటలో యథార్థత లేదు అని చెప్పి మనకు తెలిసిపోద్ది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా అండి, అక్కడ దెబ్బ అయిపోతున్నాం మనం చాలామంది. అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు నీకు కావాలి. ఎవరో ఒకరు వచ్చి నీ సొంత స్నేహితుడే నిన్ను ప్రేమించేవాడే నిన్ను ఆది ఆత్మీయ జీవితంలో ముంచేస్తాడు. జ్ఞాపకం చేసుకో. నిన్ను ప్రేమిస్తున్న వెనకాల తిరుగుతున్నవాడే నువ్వు ఇలాగను అంటాడు, ఈ మాట చెప్పు అంటాడు. అంతే. ఇక ఆ మాట చెప్పకపోతే వాళ్ళ మధ్యలో నిలబడలేం కాబట్టిగా ఆ మాట చెప్తాం. కానీ ఆ మాట చెప్పడాన్ని బట్టి ఎంత నష్టం ఎప్పుడైనా ఆలోచించావా? నీకు అది నీకు తెలియలేనిది, నువ్వు వినలేనటువంటిది, నీకు ఏమాత్రం దాంతో సంబంధం లేనటువంటి దానిని ఎస్ అని చెప్పి నువ్వు గంతులేస్తున్నావు అంటే జాగ్రత్త. దేవుని దగ్గర నిలవబడినప్పుడు రీపింగ్ ఈజ్ డిఫరెంట్. చాలామంది ఆకాను ఒక్కడే చేశాడు, మొత్తం ఇల్లు మా భార్య పిల్లలకి అందరికీ వచ్చింది. కౌరవ కుమారులు ఒక్కడే తిరగబడ్డారు, వాళ్ళే కొంతమంది తిరగబడ్డారు. కానీ ఇన్నోసెంట్ పీపుల్, భార్య పిల్లలు మొత్తం అందరూ దానికి బలైపోయి ఉంటున్నారు. ఇలా ఈ దినాన్ని దేవునితో మాట్లాడు. అపవాది ఆఖరి దినాల్లో నిన్ను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే కలవద్దు ఎవరితో. ఒక్కడవే మోకరించు, ఒక్కడవే ప్రార్థించు, చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థించు. దేవా, నీతి కొరకు ఆకలి దప్పులు ప్రభా నా గుండెల్లో, నా హృదయంలో, నా మనస్సులో అధికము చేయి ప్రభువా అని ప్రార్థిస్తే ఆమేన్. నీ జోలికి అపవాది ఆమాత్రుడు కూడా రాలేడని దినాన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు దేవుని సేవకునిగా తెలియజేస్తుంటున్నాను. పిల్లరా, మరొక మాట, ద లివ్ ఏ మోర్ ఆఫ్ రైట్నెస్. యథార్థంగా బతకడానికి, ఒకటి ఆత్మలో పెరగడానికి, ఎదగడానికి. రెండవది పరిపక్వత కలిగి ఉండడానికి. ఆమేన్. మూడవది యథార్థతలోకి రావడానికి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 11వ అధ్యాయం. ముగిస్తున్నాను నేను ఈ సమయంలో. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. కీర్తనలు 11, 7వ వచనం. ఆమేన్, 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 ఆమేన్. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం మనం. ఏముందంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆమేన్. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదారు. ఎప్పుడైనా ఈ మాట జ్ఞాపకం చేసుకున్నావు? ఎప్పుడైనా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, బాప్టిజం తీసుకున్నావు, ప్రభరాత్రి బలలో పాలు పంపులు పొందుతున్నావు, రొట్టె తీసుకుంటున్నావు, ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నావు. చాలా సమయాల్లో యథార్థత లేని వారితో సంబంధం కలిగి ఉండి యథార్థత కాని వాటి చేతులు పైకెత్తుతున్నావు. ఒకసారి చూసారండి, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థతను ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయడు.
ఆమె భేదములు కల్పించేవాడు, భేదాలు తీసుకొచ్చేవాడు, ప్రేమను కంప్లీట్గా నరికేసేవాడు, ప్రేమతో కానీ పరిశుద్ధతతో కానీ సంబంధం లేనటువంటి వాడు ఆమె. అందుకని అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు. ఈ సమయంలో పిల్లలు అది కంప్లీట్ అవ్వలేదు, కొంత భాగాన్ని నేను పరిశీలన చేస్తాను. తిరిగి మళ్ళా బుధవారపు బైబిల్ స్టడీలో తిరిగి ఈ భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినాన్ని ఈ వాక్యాన్ని మనం విన్నాము కాబట్టిగా పిల్లరా, ఆఖరి దినాల్లో ఉన్నాం, జాగ్రత్త. గుంపులుగా కలిసి ఆ గుంపుల్లో కలిసిపోవడానికి ప్రయత్నం చేయవద్దు. అందుకని ఒంటరిగా ఉండి మోకరించి ప్రార్థించు. అందరూ చెప్పింది నేను చెప్పేస్తాను అనుకున్నట్టే జాగ్రత్త. ఇది వ్యక్తిగతమైనటువంటి నీ ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటిది. మోకరిస్తే ఒంటరిగా మోకరించు, ప్రభు దగ్గర ఉండడానికి ప్రయత్నించు, ఆత్మలో పెరగడానికి ప్రయత్నించు, యథార్థంగా ఉండడానికి ప్రయత్నించు, పరిపక్వతలోకి రావడానికి ప్రయత్నించు. విశ్వాసం గుండా నీతిమంతత్వాన్ని బలముగా పొందుకోవడానికి ప్రయత్నించు. దేవుడు నీ పక్షాన ఏమైతే ఏర్పాటు చేశాడో, ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో, ఏ టాలెంట్స్ ఇచ్చాడో, ఏ వరములు ఇచ్చాడో, ఆ వరములతో దేవుడు నిన్ను నింపి నిన్ను ఉపయోగించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ విషయంలో దేవుడు సహాయం చేసి నీకు ఈ దినాన్ని ఆత్మీయ నేత్రాలు తెరిచి ఈ రాత్రి సమయంలో దేవుడు ఉదయకాలంలో దేవుడు ఒక బలమైనటువంటి అద్భుతమైన కార్యం నీ జీవితంలో ఆయన చేయునుగాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, ఈ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన దేవా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ప్రభా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాతో బయలుపరిచారు బాబు నాయన. నీతి అనేటువంటి మాట ఎంత పరిశుద్ధమైనది బాబు నాయన. దేవా, మీరు నీతిమంతులు ప్రభా నాయన. మాకు చాలా సమయాల్లో తెలియక ప్రభా తండ్రి నాయన, ఎవరు ఏమి చెప్తే ప్రభా దానికే జయ కొడుతుంటాం నాయన, దానికే చేతులు ఎత్తేస్తుంటాం ప్రభా నాయన. అయ్యా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ప్రభా నాయన. వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ప్రభా తండ్రి నాయన తృప్తిపరచబడ్డానికి మీ కృప దయచేయండి ప్రభా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏమైతే రాశారో ప్రభా తండ్రి, మొదటి 2 వచనాలు ప్రభా, 3 వచనాలు తండ్రి నాయన, ఆహారాన్ని భక్షించడానికి, నీ వాక్యమును భక్షించడానికి నాయన, నీతి గల వాక్యములో నీతి ఉంది బాబు నాయన తండ్రి. మీ సహాయం దయచేయండి. వీళ్ళందరినీ దీవించి మీ నామాన్ని మీరు మహింపరుచుకుని మళ్ళా మేము ఈ విధంగా వాక్యము ధ్యానించడానికి కలుసుకున్న పర్యంతం వరకు ప్రభా మీ కృపను అనుగ్రహించమని, మీ నామాన్ని మీరు మహింపరుచుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ఈ సమయంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరు దేవుని వాక్యాన్ని వినందుకు మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా బుధవారం రాత్రి ఆ యొక్క బైబిల్ స్టడీలో కలుసుకుందాం. ఈ లోపల మీకు ఏమైనా సరే విషయాలు, ప్రార్థన అవసరతలు ఉంటే నాకు దయచేసి వ్యక్తిగతంగా నాకు తెలియచేయండి. నా వాట్సాప్ నెంబర్ ఉన్న మీకు తెలుసు కనుక దానిలో మీరు తెలియచేయండి, నేను మీకు ప్రార్థన చేస్తాను. ఒకవేళ వ్యక్తిగతంగా మీకు ఏమైనా అవసరతలు ఉంటే నాకు దయచేసి మీరు ఫోన్ చేసి దయచేసి అడగండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎప్పుడు కూడా 24 hours ఆ యొక్క ఫోన్లో మీకు దొరుకుతాను కాబట్టి మీరేమీ భయపడద్దు. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Oh my God.